మొన్న పెద్దిరెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర భూములు అక్రమం అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ దాని మీద వాళ్ళు కోర్టుకెళ్ళారు. మేము ఎప్పుడో కొనుక్కున్న భూముల మీద ఇట్లాగ పెట్టడం ఏంటనేది. ఇప్పుడు సజ్జల నేను విన్నటువంటి సమాచారం ప్రకారం సజ్జల రామకృష్ణారెడ్డి సోదరులు చాలామంది ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి సిటీలో ఉన్న ఆస్తుల్ని తన వాటాగా తీసుకున్నారు. ఆ పల్లెలో ఉన్నటువంటి ఆస్తులు వాళ్ళ సోదరులు అందరూ కలిపి నడుపుకుంటున్నారు. ఈయన ఆస్తి ఈయన తీసేసుకున్నారు. వాళ్ళ ఆస్తి అక్కడది ఉంది. ఇప్పుడు ఆ ఆస్తిలో అదనంగా యాడ్ అయినటువంటి భూమి 63.72 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 52 ఎకరాలు అటవీ భూములు ఉన్నాయి. 1-2 రోజుల్లో 200 కోట్ల విలువైనటువంటి భూముల్ని స్వాధీనం చేసుకుంటారు అన్నటువంటిది తాజా వార్త. తద్వారా సజ్జల కుటుంబానికి చెక్ పెట్టినట్టయింది. సజ్జల కుటుంబానికి అంటే సజ్జల రాజకీయాల్లో ఉండడం వల్ల సజ్జల కుటుంబానికి చెక్ పెట్టినట్టయింది అనమాట.